తిరుపతి అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో జూన్ 17 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 8 నుండి 10 గంటల 30 నిమిషాల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 11 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ప్రధాన అర్చకులు శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివ, అర్చక బృందం పాల్గొన్నారు. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు జూన్ 16వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో 17న ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం పెద్దశేషవాహనం, 18న ఉదయం చిన్నశేషవాహనం, సాయంత్రం హంసవాహనం, 19న ఉదయం సింహవాహనం, సాయంత్రం ముత్యపు పందిరి వాహనం, 20న ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం కళ్యాణోత్సవం, సర్వభూపాల వాహనంపై దర్శనమివ్వనున్నారు. అలాగే 21న ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడ వాహనం, 22న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం గజవాహనం, 23న ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం, 24న ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనం, 25న ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. జూన్ 20వ తేదీ సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. 500 రూపాయలు చెల్లించి గృహస్థులు ఇద్దరూ ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు ఒక ఉత్తరీయం, ఒక రవికే, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేయనున్నారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.